వెల్కమ్ టు 108 టీవీ. మీ భార్య పేరు మీద నేషనల్ పెన్షన్ సిస్టంలో కేవలం 1000 రూపాయలతో ఖాతా ప్రారంభించవచ్చు. మీ సౌలభ్యం మేరకు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డబ్బును జమ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటారు. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకాన్ని వెతుకుతుంటారు. భార్య పేరు మీద పెట్టుబడి పెట్టడం దీనికి సరైన పరిష్కారం. మీ ప్రత్యేక ఖాతాను భార్య పేరు మీద తెరవాలి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ మీ భార్యకు 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు భారీ మొత్తాన్ని అందిస్తుంది. ఇది కాకుండా ప్రతి నెల పెన్షన్ కూడా పొందొచ్చు. ఎన్పిఎస్ ఖాతా యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ప్రతి నెల ఎంత పెన్షన్ కావాలో మీరే నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల వృద్ధాప్యంలో డబ్బు గురించి టెన్షన్ ఉండదు. కొత్త పెన్షన్ విధానం ఖాతాను ప్రారంభించిన తరువాత మీ సౌలభ్యం మేరకు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డబ్బును జమ చేయొచ్చు. కేవలం 1000 రూపాయలతో మీ భార్య పేరు మీద ఎన్పిఎస్ ఖాతాను ప్రారంభించవచ్చు. ఎన్పిఎస్ ఖాతా పెట్టుబడిదారుడికి 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పరిపక్వం చెందుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ ఖాతాను 65 సంవత్సరాల వయసు వరకు ఎన్పిఎస్ ఖాతాను కొనసాగించవచ్చు. మీ భార్యకు ప్రస్తుతం 30 సంవత్సరాలు అనుకుందాం. మీరు ఎన్పిఎస్ ఖాతాలో ప్రతి నెల 5000 జమ చేస్తే సంవత్సరానికి 60,000 పెట్టుబడి పెట్టినట్లే. ఈ విధంగా మీరు 30 సంవత్సరాలు నిరంతరం పెట్టుబడి పెడితే మీ మొత్తం పెట్టుబడి 18 లక్షలు అవుతుంది. 60 సంవత్సరాల వయసులో పదవీ విరమణ తీసుకునే సమయానికి మీ దగ్గర 1,76,49,569 రూపాయలు ఉంటుంది. సగటు వడ్డీ రేటు 12% అని అనుకుంటే వడ్డీ మాత్రమే 1,05,89,774 రూపాయలు అవుతుంది. మీ భార్య ఖాతా 60 సంవత్సరాల వయసులో పరిపక్వం చెందినప్పుడు ఆమెకు 1,59,741 ఒకేసారి లభిస్తాయి. ఇది వడ్డీ ద్వారా ఆమె సంపాదించిన డబ్బు. మిగిలిన 70,59,868 రూపాయలు తిరిగి పెట్టుబడి పెడుతుంది. ఈ వార్షికీకరణ కనీసం 40% ఉంటుంది. దీనికి సగటు వార్షిక వడ్డీ రేటు 80% అని అనుకుందాం. అప్పుడు నెలవారీ పెన్షన్ 47,066 రూపాయలు లభిస్తుంది. ఎన్పిఎస్ అనేది కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకం. ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టే డబ్బును ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం వారికి ఈ బాధ్యతను అప్పగించింది. కాబట్టి ఎన్పిఎస్ పెట్టుబడి పూర్తిగా సురక్షితం. అయితే ఈ పథకం కింద పెట్టుబడి పెట్టే డబ్బుకు ఎంత రాబడి వస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఎన్పిఎస్ పెట్టుబడిపై ప్రారంభం నుండి సగటున సంవత్సరానికి 10 నుండి 12% వరకు రాబడి వస్తుంది.